అవును. దాని ఆయుష్ తీరి అది చనిపోయింది. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేనేవి చేయలేదు. పద, మనం ఇంటికి వెళ్దాం. యమునా, బాబాగారు చెప్పినట్టు జరిగితే మంచిది, జరగకపోయినా మంచిదే. ఆయన చెప్పారంటే అది జరుగుతుందనే అనుకో. కానీ నాకు కావాల్సింది ఏమిటో నేనే నిర్ణయించుకోలేకపోతున్నాను. సక్కు చనిపోవాలి, కానీ నా ప్రేమేయం ఉండకూడదు. అంతే యమునా. నాకు అర్థమైపోయింది, నువ్వు చాలా ఆందోళన పడుతున్నావు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళినా కూడా నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండవు. ఇప్పుడు సక్కు వాళ్ళ పుట్టింటికి వెళ్ళటమే మంచిది. మనం వెళ్ళి కళ్ళారా చూద్దాం. అలాగే. సరే, పద, మనం మైనికి వెళ్దాం. నువ్వు చెప్పినట్టే చేద్దాం. పద. సరే. అమ్మా, బాబా గారు విజయవంతంగా పని పూర్తి చేశారు. ఇవాల్టితో సొక్కు ఆటం ముగిసిపోయింది. మనం ఇక్కడికి సరైన సమయానికే వచ్చామమ్మా. గ్రామస్తులందరూ చావు కబురంది ఇక్కడికి వచ్చినట్టున్నారు. అసలు ఆ అమ్మాయి గుహలోకి ఎందుకు వెళ్ళింది? వెళ్లకుండా ఉండాల్సింది. తల్లిదండ్రుల కోసమే తన ఆ గుహలోకి వెళ్ళింది. ప్రాణాల్ని పణంగా పెట్టింది. ఏం మాట్లాడుతున్నారు? ఈ పిల్ల చిన్నప్పటి నుంచి ఇంతే. ఎప్పుడు చూసినా అనవసరంగా అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటుంది. పెద్దల అనుమతి లేకుండా అడవిలోకి వెళ్తుంది. ఒకసారి చిన్నప్పుడు ఒంటరిగా అడవిలోకి వెళ్తుంటే వద్దు తల్లి అని వారించాను. అడవిలోకి వెళ్లకు, నరభక్షక పులి ఉంది అని చెప్పాను. అయినా కూడా ఆ పిల్ల వినకుండా దూడను రక్షించడానికి వెళ్ళింది. అదో పెద్ద మొండిగట్టం. అదృష్టం బాగుండి అప్పుడు బ్రతికింది. అసలు ఇప్పుడు ఏం సాధిద్దామని ఆ పిల్ల అడవిలోకి వెళ్ళింది. ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంది. మీకు తప్పుల్ని అనడం అలవాటైపోయింది శాస్త్రి గారు. సక్కు గొప్ప ఘనకార్యం చేసింది. తను సాహసం చేసి దూడని కాపాడడానికి వెళ్ళింది. ఇదిగో, దాన్ని వెనకేసుకు రాకు. భవిష్యత్తు నీకు తెలీదు, నాకు తెలుస్తుంది. అరే, సక్కు వాళ్ళ అత్తయ్య గారు వచ్చారు. యమునా, ఇంకా సక్కు మరణ వార్త వీళ్ళకి అందినట్లేదు. ఏమో తెలీదు, కాస్త నాకు. దిగుగారు, అలాగేలా జరిగింది? సక్కు మనల్ని ఎందుకు వెళ్ళిపోయింది? నా కోడలు సక్కు, నా బంగారు తల్లి. సఖు, సఖు, నువ్వు ఎలా బ్రతుకున్నావు?
ఎలా బ్రతుకున్నావు అంటే తను బ్రతకకూడదా? మీ మాట తీరును బట్టి చూస్తే సఖు బ్రతికినందుకు మీకు బాధగా ఉన్నట్టుంది. అది తను పెద్ద ప్రమాదంలో పడింది కదా, బ్రతకడం అసాధ్యం అన్నారు. అందుకే తను అలా అడిగింది. మీరు తన్ని సమర్థించకండి. ఆవిడ మాటల్లో ఆందోళన లేదు, ఇది నిజం. అయ్యో లేదండి, ఈ దారుణమైన వార్త వినగానే చాలా భయపడిపోయాం. సకు నరమృగం ఉన్న గుహలో ఇరుకుపోయిందని తెలిసింది. ఆ దుర్వార్త వినగానే భయంతో వణికిపోయాం. తను చనిపోయిందని ఎంతో ఏడ్చాం. సకుని ఆ మృగం తినేసి ఉంటుంది, శవం కూడా దొరకదన్నారు. అందుకే సకుని చూడగానే నా నోటి వెంట ఆ మాట వచ్చింది. సరే గాని సకో, ఇంతకీ అక్కడ ఏం జరిగింది? నువ్వు అక్కడికి ఒంటరిగా వెళ్ళాలి. నువ్వొక్కదానివే వెళ్ళాలి, ఒక్కదానివే. ఎవ్వరికీ చెప్పకూడదు. అగ్ని, ఆయుధాలు నీ వెంట తీసుకువెళ్ళకూడదు. నియమం తప్పితే ఫలితం ఉండదు. నిప్పు, ఈ ప్రాణి నిప్పును చూసే భయపడుతుంది. పాండు, నేను వెంటనే నాకొచ్చిన ఆలోచనల్ని అమలు చేస్తాను. కానీ నేను తిరిగొచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వేం భయపడకు, వీడి సంగతి నేను చూసుకుంటాను పిల్ల. నువ్వు వెళ్ళు. అలాగే వెళ్తాను. రారా రా. నన్ను వదలు. నిన్నే, నన్ను వదలు. ఇలా వీడి నన్ను చంపేస్తున్నాడు. ఇలా